హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం కంప్యూటర్ అనే టాపిక్ గురించి మనం చూద్దాం. ఇది ఆర్ఆర్బికి అంటే రైల్వే ఏఎల్పికైనా అలాగే రైల్వే టెక్నీషియన్స్కైనా ముఖ్యంగా రైల్వేలో సిగ్నల్ గ్రేడ్ 1 సంబంధించి 20 బిట్స్ అయితే ఇస్తారు. అలాగే ఇవే కాకుండా బ్యాంకింగ్ జాబ్స్కైనా సరే, ఎస్ఎస్సి జాబ్స్కైనా, రైల్వే గ్రూప్ డి కూడా 1 or 2 బిట్స్ అయితే పక్కా వస్తాయి. ఇంకా మెయిన్ రైల్వే ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మాత్రం సుమారుగా 20 బిట్స్ అయితే పక్కాగా వస్తాయి ఇందులో. సో ఇవి ప్రీవియస్గా బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఏ మోడల్స్ ఉంటాయి సుమారుగా నేను ఏ రోజైతే నేను కంప్యూటర్స్ అనేది చెప్తుంటానో టాపిక్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ప్రిపేర్ అయితే చాలు, వేరే ఏ బుక్స్ కూడా ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. ఓకే, మీకు డెఫినెట్గా ఈ వీడియో అలా చూస్తే 1 or 2 బిట్స్ అయితే పక్కాగా ఉంటాయి. ఇంకా టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇంకా డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. అలాగే టెక్నీషియన్కి అయితే 1 or 2 బిట్స్ అయితే వస్తాయి. ఇందులో సిలబస్ ప్రకారంగా మనం క్లాసెస్ అయితే చూద్దాం. అంటే మనకి ఒక్కొక్క రోజు ఇది బేసిక్ సైన్స్లోనే ఉంటుంది. బేసిక్ సైన్స్లో కూడా యాడ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. మనకి వచ్చేసరికి కంప్యూటర్స్ అనేది ఒకసారి, తర్వాత బేసిక్ సైన్స్ ఒకసారి, ఇంటెలిజెన్స్ ఒకసారి, అర్థమెటిక్ ఒకసారి, అలా మనం ఒక్కరోజు ఒక్కొక్క వీడియో అనేది మనం నేర్చుకుంటూ ఉందాం. ఫస్ట్ వచ్చేసరికి దీని సిలబస్ చూద్దాం. సిలబస్ వచ్చేసరికి కంప్యూటర్ యొక్క ఇంట్రడక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి, మెమొరీ, తర్వాత డిజైన్ టూల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ డేటా రిప్రజెంటేషన్ అండ్ న్యూమరికల్ సిస్టమ్స్, బూలియన్ ఆల్జీబ్రా, లాజికల్ గేట్స్, సాఫ్ట్వేర్ అండ్ డేటా ట్రాన్స్మిషన్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ విండోస్, అబ్రివేషన్, మిస్లీనియస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఫైనల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు అన్నీ కంప్లీట్ చేద్దాం. ముందుగా వచ్చేసరికి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. కంప్యూటర్ యొక్క ఇంట్రడక్షన్ మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ గ్రూప్ డి అయినా, ఎస్ఎస్సి అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియోస్లో చూద్దాం. అంటే ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు సిగ్నల్ సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మీకు 20 బిట్స్ అయితే ఇస్తారు. అలాగే ఎన్టీపీసీకి కూడా ఇస్తాడు. రైల్వే గ్రూప్ డికి, లేదంటే ఆర్పిఎఫ్కి, ఎస్ఏ, మరి కానిస్టేబుల్కి అయితే కానిస్టేబుల్ కన్నా ఎస్ఏకి ఎక్కువ బిట్స్ ఇస్తాడు కంప్యూటర్స్ మీద. ఎస్ఏకి 1 or 2 బిట్స్ అయితే పక్కగా వస్తాయి. సో అందువల్ల మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇందులో చూద్దాం. ఫస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు యాక్సెస్ ఏ లొకేషన్ ఇన్ మెమొరీ? ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి మెమొరీ ఫార్మాటింగ్ టైం. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మనకి కంప్యూటర్స్ అనేసరికి కొత్త టాపిక్, కొత్త సిలబస్, కొత్త సబ్జెక్ట్. సో ఏంటి అని అనుకోవచ్చు. సో మ్యాక్సిమం కొన్ని అబ్రివేషన్స్, కొన్ని టాపిక్స్ మీరు తెలుసుకుంటే ఇందులో ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి అని కూడా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద సిపియు. సిపియు అంటే ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అందరికీ మనకు పర్సనల్ కంప్యూటర్స్ తెలుసు కదా. పర్సనల్ కంప్యూటర్స్ ఏమేమి ఉంటాయి? మానిటర్ ఉంటుంది, సిపియు ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ టు మూవ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ సిపియు ఆర్ ద సిపియు ఫ్రమ్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అంటే ఏంటి అని అడగవచ్చు. ఫుల్ ఫామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈజ్ నోన్ యాజ్ ది మెమరీ యాక్సెస్ టైం. ఓకే, నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ సిపియు కెన్ మెజర్డ్ ఇన్. మనం సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని మనకు తెలుసు. దాని స్పీడ్ని ఎలా మెజర్ చేస్తామని అడుగుతున్నారు. సో ఇక్కడ మెగా హెడ్జెస్, బిట్స్ పర్ సెకండ్, లక్స్, హార్స్ పవర్. యాక్చువల్గా లక్స్, హార్స్ పవర్ అనేది ఎలక్ట్రికల్ టాపిక్స్. సో హార్స్ పవర్ అంటే వాట్స్ బట్టి ఉంటుందన్నమాట. ఇంత వాట్స్ కావాలి, 746 వాట్స్ కావాలి, అది ఇదని ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి సిపియుని మెజర్ చేయడానికి మనకి మెగా హెడ్జెస్లో మెజర్ చేస్తాం మినిమం, అండ్ లేదంటే గిగా హెడ్జెస్లో మెజర్ చేస్తాం. అంటే ఎంత ఎంబీ ఉంది, ఎంత జీబీ ఉంది. మన ఫోన్స్ వాడతాం కదా, ఎంత జీబీ, ఎంత ఎంబీ అని. సో అదనమాట. ఎంబీ అంటే మెగా హెడ్జెస్, జీబీ అంటే గిగా హెడ్జెస్.
So the clock speed measures the number of cycles CPU executes per second. So and measured in megahertz and gigahertz. Which of the following is not a type of personal computer? ఇందులో పర్సనల్ కంప్యూటర్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. డెస్క్టాప్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, పామ్ టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్. సో ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ మన అందరికీ తెలుసు. ఓకే, ఇది పర్సనల్ కంప్యూటర్ అని. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, పామ్ టాప్ కంప్యూటర్ అనేసరికి మనకు కొంచెం ఈ రెండిట్లో ఏంటి అని అడగచ్చు. సో పామ్ టాప్ కంప్యూటర్ కూడా పర్సనల్ కంప్యూటరే, కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది పర్సనల్ కంప్యూటర్ కాదు, అది ఒక బిగ్గెస్ట్ మిషన్ లాంటి ఉంటుంది అనమాట అది. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లైక్ ఏ బిగ్ సెంట్రలైజ్డ్ మిషన్ దట్ కంటైన్స్ ది లార్జ్ మెమరీ, హ్యూజ్ స్టోరేజ్ స్పేస్, మల్టిపుల్ హై గ్రేడ్ ప్రాసెసర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది లేదా మరియు సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోనో లేదంటే ఆర్గనైజేషన్స్లోనో ఇది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెయిన్ ఫ్రేమ్స్ అనేది ఎక్కడెక్కడంటే ఐబిఎం కంపెనీ, హిటాచి ఉంటుంది. అలాగే డెస్క్టాప్ కంప్యూటర్స్, పామ్ టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ అనమాట అవి. సో ఇందులో మరి ఇంకో క్వశ్చన్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్ that is found on desktop is a small blinking symbol or an arrow. మనకి మౌస్ యూజ్ చేసేటప్పుడు ఒక కర్సర్ వస్తుంది, ఒక పాయింటర్ వస్తుంది. మనం ఒక ఫోల్డర్ క్లిక్ చేయాలంటే మౌస్ని ఆ ఫోల్డర్ దగ్గర తీసుకెళ్ళి క్లిక్ చేస్తాం. సో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు, ఆ పాయింటర్ని. ఆన్సర్ వచ్చేసరికి కర్సర్. ఇన్ ఏ కంప్యూటర్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ కర్సర్ ఈజ్ అన్ ఇండికేటర్ యూజ్డ్ టు షో ద కరెంట్ పొజిషన్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్ ఆన్ ఏ కంప్యూటర్ మానిటర్. సో ఆ మానిటర్ మీద మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది మనం ఇన్పుట్ మనం ఇస్తే మౌస్ కర్సర్ అనేది క్లిక్ చేస్తే పాయింటర్ అది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అది ఏ కంప్యూటర్ మానిటర్ ఈజ్ ఆల్సో నోన్ బై ద నేమ్. కంప్యూటర్ మానిటర్కి ఇంకో పేరు ఉంటుంది, ఏంటి అంటే VDU. యాక్చువల్గా మనకి ఇప్పుడు మానిటర్స్ ఎలా వచ్చినాయి, ఒక ఎల్ఈడి లాగా వచ్చినాయి. ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే మన టీవీస్, పాత టీవీస్ ఎలా ఉండేవి, ట్యూబ్ ఉండేది, సిఆర్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇక్కడ అదే ఇచ్చారు, VDU అంటే విజువల్ డిస్ప్లే యూనిట్. ఓకే, VDU ఫుల్ ఫామ్ అని అడగచ్చు. VDU అంటే విజువల్ డిస్ప్లే యూనిట్. ఏ కంప్యూటర్ మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. మానిటర్ ఏ డివైస్ అని అడగచ్చు, ఇన్పుట్ డివైసా, అవుట్పుట్ డివైసా? ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ పిక్చరికల్ ఆర్ టెక్స్ట్ ఫామ్. మానిటర్ దేనికి యూజ్ అవుతుంది, మనము ఏదైతే చేయాలి, ఏదైతే చూడాలి అనుకుంటున్నామో అది మనకి డిస్ప్లే అవుతుంది, అది పిక్చరికల్గా కానీ టెక్స్ట్ ఫామ్లో కానీ. మానిటర్ యూజువల్లీ కంప్రెస్ యాజ్ విజువల్ డిస్ప్లే, కనిపించేది. సమ్ circuitry, a casing and a power supply. The display device is modern monitors is typically a thin film transistor liquid crystal display. సో కాలానుగుణంగా పెద్ద పెద్ద టీవీస్ నుంచి, అంటే పెద్ద పెద్ద మానిటర్స్ నుంచి ఒక TFT LCD రూపంలోకి ఒక డిజైనింగ్ చేసి, అంటే మదర్ బోర్డ్స్ ఇవన్నీ అన్నీ కూడా యూస్ చేసి, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి తయారు చేశారు. అది ఏంటి అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. LCD ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అలాగే TFT LCD అని అడగచ్చు, థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. ఎందుకు నేను అంత స్లోగా, అంటే ఎంత స్లోగా చెప్తున్నాను అంటే బిగినర్స్, ఎవరికైతే తెలియలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకుంటారని, తెలిసిన వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తూ చూసుకోవచ్చు. సో ఇట్స్ LED backlighting having a replaced cold cathode fluorescent lamp. సో బ్యాక్ లైటింగ్ అనమాట ఇది. అది ఇంతకు ముందు మనకి క్యాథోడ్ ట్యూబ్ అనేది ఉండేది, క్యాథోడ్ ఫ్లోరసెంట్ సంబంధించి ఉండేది క్యాథోడ్ ట్యూబ్ అనేది. సో ఇప్పుడు LCDలు అనేవి వచ్చేసినాయి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది హార్డ్వేర్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇందులో మనకి కంప్యూటర్ అనేసరికి సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది, హార్డ్వేర్ అనేది ఒకటి ఉంటుంది.
ఈ రెండు మిక్స్ చేస్తేనే మనకి కంప్యూటర్ ఆపరేషన్ అనేది మనకు అవుతుంది. హార్డ్వేర్ మెయిన్ మనకు హార్డ్వేర్ అనేసరికి మనకి తెలిసేది ఏంటి అంటే హార్డ్వేర్ అంటే మనకి కంటికి కనిపించే ప్రతిదీ కూడా ఒక హార్డ్వేర్ కింద పరిగణించవచ్చు. ఇప్పుడు సపోజ్ మౌస్ ఉందనుకోండి, అది ఒక హార్డ్వేర్ డివైస్. కంప్యూటర్ మానిటర్ ఉంది, అది హార్డ్వేర్ డివైస్. కీబోర్డ్ హార్డ్వేర్ డివైస్. ఇవన్నీ కూడా ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే అంటే కంటికి కనిపించేది, టచ్ చేసేది. గుర్తుపెట్టుకోండి, హార్డ్వేర్ అంటే మనం చేత్తో టచ్ చేయగలిగేది. అదే సాఫ్ట్వేర్ అంటే మనకి చేత్తో మనం టచ్ చేయలేనిది. ఓకే, మన సాఫ్ట్వేర్ మనం టచ్ చేయలేం. ఓకే, అది సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఒక అప్లికేషన్, అది ఒక సాఫ్ట్వేర్. అదే మనం దాన్ని టచ్ చేయలేం. ఎంఎస్ విండోస్ ఉంది, అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని మనం టచ్ చేయలేం. అదనమాట. సో ఇందులో ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హార్డ్వేర్ కంప్యూటర్ అన్న. సో మానిటర్ ఇచ్చారు, సిపియు ఇచ్చారు, కీబోర్డ్ ఇచ్చారు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇచ్చారు. మీకు ఇందులో బాగా అర్థమైంది ఏంటి ఇప్పటివరకు చెప్పింది? మానిటర్ మనం టచ్ చేయగలం, సిపియు మనం టచ్ చేయగలం, కీబోర్డ్ టచ్ చేయగలం. ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనం టచ్ చేయగలమా? టచ్ చేయలేం, ఎందుకంటే అదొక సాఫ్ట్వేర్. ఇక్కడ అదే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద టూ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిపియు ఆఫ్ ఏ కంప్యూటర్? మనం 10th క్లాస్లో మనకి గణన, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియంలో కంప్యూటింగ్ అనే టాపిక్స్ ఉంటాయి. దాంట్లో సిపియు అంటే ఏంటి, ఏఎల్యు అంటే ఏంటి, ఎంయు అంటే ఏంటి అని మనకు క్లియర్గా ఇచ్చారు. ఏఎల్యు అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఎంయు అంటే మెమరీ యూనిట్ అని. సో ఇక్కడ ఏంటంటే సిపియులో ఏ పార్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు. కంట్రోల్ యూనిట్ మరియు అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అనేవి రెండు ఉంటాయి. ఇక్కడ అదే ఇచ్చారు. సిపియు ఈజ్ ఆల్ సిపియుని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా నెక్స్ట్ బిట్స్లో మనకు వస్తాయి. వాట్ ఈస్ ద సిపియు? సిపియు ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ లైక్ ఆపరేట్ చేయటానికి, స్టోర్ చేయటానికి, అలాగే రిజల్ట్ మనకి ఇస్తుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇట్ కంట్రోల్స్ ది ఆపరేషన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో సిపియు అనేది అన్ని పార్ట్స్కి కూడా కంపైల్, అంటే అన్ని పార్ట్స్ వర్కింగ్ అవ్వడానికి అది సిపియు యూజ్ అవుతుంది. సిపియు మౌస్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది, కీబోర్డ్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అది గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వలన. సో అందులో 3 ఉంటాయి కాంపోనెంట్స్. మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మెమరీ యూనిట్ అనమాట, అదే స్టోరేజ్. ఇందులో చూస్తే అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అనేసరికి అది ఒక డిజిటల్ సర్క్యూట్ అనమాట. ఇట్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తున్నారు? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ డైరెక్ట్ ది ఆపరేషన్స్ ఆఫ్ ది ప్రాసెసర్. దీనికి మెయిన్ మనకు ప్రాసెసర్ ఉంటుంది, అంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఈ ప్రాసెస్ అవ్వాలి, ఇది చేయాలి అనేది ఏది చూస్తుంది అంటే కంట్రోల్ యూనిట్ చూస్తుంది. ఇంకా మెమరీ యూనిట్ ఏం చేస్తుంది? స్టోరేజ్. మనం ఫోన్ కొనుక్కుంటాం, ఫోన్లో ఏం చూస్తాం, ఇది ఎంత మెమరీ ఉంది, మన మెమరీ కార్డులో మనం స్టోర్ చేసుకుంటాం కదా, అలాగే మెమరీ యూనిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిపియు ఈజ్ కాల్డ్ ద లంగ్ ఆఫ్ ది కంప్యూటర్, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్, హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్, బ్యాక్ బోన్ ఆఫ్ ది కంప్యూటర్. మనం ముందే చూసాం సిపియు అంటే ఏంటి అంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్? మనం ఇప్పుడు ఇందాకే చూసాం, మెమొరీనా, మౌసా, మానిటరా, కీబోర్డ్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏది కాంపోనెంట్స్? 3 ఉంటాయి. ఏవి ఉంటాయి? అర్థమెటికల్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్. సో ఇక్కడ మెమరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ వాట్ ఆర్ ద 3 కాన్స్టెంట్స్ ఆఫ్ సిపియు ఇన్ ఏ కంప్యూటర్? మరలా సేమ్ క్వశ్చన్. చూసారా, రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక టాపిక్ మీద ఎలా మార్చి అడుగుతున్నారు క్వశ్చన్స్ చూడండి. ఇందులో కంట్రోల్ యూనిట్, అర్థమెటికల్ లాజికల్ యూనిట్, మెమరీ. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఉంటాయి. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఈస్ కాల్డ్ ఇట్స్ బ్రెయిన్? మరలా అడిగారు, వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్? సిపియు. ఇక్కడ అదే ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. చూసారా, ఆల్మోస్ట్ రైల్వేలోనే ఇది 4th టైం మనం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చారు, ముందు 2 టైమ్స్.
5 టైమ్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ సిపియు ఇన్ ఏ కంప్యూటర్? మనం ఫస్ట్ నేర్చుకున్నాం సిపియు ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ అది మళ్ళీ సేమ్ బిట్ రిపీట్ అయ్యింది. సిపియు కన్సిస్ట్ ఆఫ్, సిపియులో ఏవేవి ఉంటాయి అని అడుగుతున్నారు. ఏవి ఉంటాయి? కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఉంటుంది, అండ్ ప్రైమరీ స్టోరేజ్ లేదా మెమొరీ యూనిట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు. మెమొరీ అనేసరికి మనకు స్టోరేజ్ రావాలి, ఇది ప్రైమరీ స్టోరేజ్. ఒక్కోసారి ఇక్కడ చూడండి, ఆప్షన్ బిలో చూడండి, కంట్రోల్ యూనిట్, ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ అంటారు. ఇక్కడ ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైమరీ స్టోరేజ్ అంటే ఇనీషియల్గా మనకి ఏదైతే మనం చేస్తున్నామో, అంటే మనం ఆన్ చేసేటప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అదంతా కూడా ప్రైమరీ స్టోరేజే, అంటే మినిమం మనకు స్టోర్ అయ్యి ఉంటుంది. సెకండరీ స్టోరేజ్ అంటే మనం స్టోర్ చేసుకునేది, మనకి ఎంత కావాలో అది స్టోర్ చేసుకునేది సెకండరీ స్టోరేజ్. ఓకే. మైక్రోఫోన్ అనేది కన్వర్ట్స్ ఇంటూ, ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇప్పుడు మనకి ఫ్యాన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా మారి మనకి గాలి అనేది తగులుతుంది. ఓకే. అలాగా మనకు లైట్ అనేది ఎలా తగులుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి లైట్ ఎనర్జీ వస్తుంది. అలాగే మైక్రోఫోన్ అనేది ఏంటి అంటే అది ఒక సౌండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అదే మైక్రోఫోన్. ఓకే. ఇక్కడ అదే ఇచ్చారు, మెకానికల్ ఎనర్జీ టు సౌండ్ ఎనర్జీ. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యేది సితార్, ఎగ్జాంపుల్ ఇచ్చారు అనమాట ఇక్కడ. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీ కన్వర్ట్ అయితే లౌడ్ స్పీకర్స్. సౌండ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ మైక్రోఫోన్. నెక్స్ట్, గ్లోబల్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ డన్ బై యూజింగ్ సూపర్ కంప్యూటర్స్. మనకి ఇక్కడ మనం ఇంకో కొత్త టాపిక్ నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు సిపియు గురించి నేర్చుకున్నాం, ఇన్పుట్ డివైస్ నేర్చుకున్నాం, అవుట్పుట్ డివైస్ నేర్చుకున్నాం. ఇన్పుట్ డివైస్ అంటే మనం ఇచ్చే డివైజెస్, అంటే మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే మానిటర్, మనకు కనిపిస్తుంది, సో అది అవుట్పుట్ డివైస్. ప్రింటర్ బయటకు వస్తుంది, సో అది అవుట్పుట్ డివైస్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్. అసలు ఏ కంప్యూటర్స్ ఏంటి అంటే, ఇంకా గ్లోబల్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ డన్ బై యూజింగ్ సూపర్ కంప్యూటర్స్. ద CDC 6600 is generally recognized as the first supercomputer. ఇక్కడ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అని అడిగితే CDC 6600. బుల్ట్ ఇన్ ఎప్పుడు కనిపెట్టారంటే 1964 బై సేమర్స్ క్రే. ఇంకా ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి? ఇది CDC 6600 అనేది ఓవరాల్. ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే పరం అన్నమాట. పరం 8000 మన ఇండియానే కనిపెట్టారు, ఇది పూణేలో కనిపెట్టారు. ఈజ్ డెవలప్డ్ బై విజయ్ భాస్కర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేశానంటే నెక్స్ట్ బిట్స్కి అది ఇంపార్టెంట్ అని అర్థం. నెక్స్ట్ బిట్స్ మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అని అడుగుతారు. పరం 8000, PARAM 8000 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్గా అయితే CDC 6600. ఓకే, ఫస్ట్ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. పరం 8000 అనేది ఎవరు కనిపెట్టారంటే మన ఇండియన్ విజయ్ భాస్కర్. వాట్ వర్ ద పెరిఫెరల్ డివైజెస్ అనేసరికి ఏంటి అనుకోవచ్చు, కొత్త పదం అని. సో పెరిఫెరల్ డివైజెస్ అంటే ఇప్పుడు మనకి ప్రింటర్స్ కానీ లేదంటే కీబోర్డ్స్ కానీ మౌస్ కానీ ఇవన్నీ కూడా పెరిఫెరల్ డివైజెస్ కిందే వస్తాయి, అంటే కంప్యూటర్కి ఎక్స్టర్నల్గా యూజ్ అయ్యాయి అన్నమాట. సో అన్నీ కూడా మనకు పెరిఫెరల్ డివైజెస్ కింద వస్తాయి. అదే ఇక్కడ ఇచ్చారు. A peripheral device is an internal or external device to connect directly to a computer or other digital devices. And it's an input or output. So it helps end user to access and to use the functionalities of the computers. There are 256 output ports. It's chala important bit.
కంప్యూటర్లో ఎన్ని అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి అని అడుగుతారు. 256 అవుట్పుట్ పోర్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ద పెరిఫెరల్ ఇన్పుట్ అవుట్పుట్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, స్కానర్, మానిటర్, స్పీకర్స్ ఇది చూసాం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అడిగేసాడు ఇక్కడ. హౌ మెనీ అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ పెరిఫెరల్ ఇన్పుట్ అవుట్పుట్? ఓకే, ఎన్ని? 256 ఆల్రెడీ ముందు చూసాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పర్సనల్ కంప్యూటర్? పర్సనల్ కంప్యూటర్లో పార్ట్ కానిది ఏంటి అని అడిగారు. సో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో సిపియులో ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, అంటే ప్రాసెసర్ స్పీడ్ ఉంటుంది, అలాగే స్టోరేజ్ ఉంటుంది. యూఎస్బి అనేది ఒక డివైస్. ఇప్పుడు మొబైల్కి సంబంధించిన యూఎస్బి ఉంది, అది ఎక్స్టర్నల్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదే ర్యామ్ రోమ్ లేకుండా మన కంప్యూటర్ అనేది ఆపరేట్ చేయలేం. యూఎస్బి లేకపోయినా ఆపరేట్ చేసుకోవచ్చు, అదే ఇక్కడ ఇచ్చారు. యూఎస్బి ఈజ్ నాట్ ఎ పర్సనల్ కంప్యూటర్. యూఎస్బి స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ సీరియల్ బస్. ఈ యూఎస్బి ఎబ్రివేషన్ ఏంటి అని కొన్ని వందల ఎగ్జామ్స్ అడిగి ఉంటారు. ఇది గ్రూప్ డికి అలాగంటే ఈ క్వశ్చన్స్ అడుగుతారు. యూఎస్బి ఈజ్ ఎ కామన్ ఇంటర్ఫేస్ దట్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైస్ అండ్ హోస్ట్ కంట్రోలర్ such as personal computers or smartphones. So a creature CPU, RAM, ROM are the various parts of personal computers. Who is considered the father of computer? మనకి ప్రతి దానికి ఫాదర్ ఆఫ్ సమ్ ఉంటాయి. మన ఇండియా ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ ఎవరు? మహాత్మా గాంధీ. అంటే ప్రతిదానికి ఒక జాతిపిత అంటే సో జాతిపిత మహాత్మా గాంధీ నేషనల్. అదే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్కి ఫాదర్ ఆఫ్ ఎవరు అంటే చార్లెస్ బాబేజ్. సో 20th సెంచరీలో ఫస్ట్ కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ కాంపోనెంట్? ఇందులో కంప్యూటర్ కాంపోనెంట్ కానిది ఏంటి? ఏఎల్యు, సిపియు, మెమరీ, ఈ మూడు కూడా కంప్యూటర్ కాంపోనెంట్సే. సో సిపియులో ఏఎల్యు ఉంటుంది, మెమరీ ఉంటుంది. పేపర్ అనేది అది ఎక్స్టర్నల్ కాంపోనెంట్ అది. అండ్ విచ్ ఆఫ్ దీస్ నాట్ ఏ కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్? ఇందులో కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనేది కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ కాదు. కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే డేటాని స్టోర్ చేస్తుంది, యాక్యురసీ చేస్తుంది, స్పీడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనేది కాదు. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్? ఇందులో హార్డ్వేర్ కాంపోనెంట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మెమరీ. కీబోర్డ్ కనిపిస్తుంది. హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఫస్ట్ చూసాం. హార్డ్వేర్ అంటే మనకి చేతికి టచ్ అయ్యేది, కీబోర్డ్ టచ్ అవుతుంది, మెమరీ టచ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, మెమరీ కార్డు వేరు, మెమరీ వేరు. మెమరీ కార్డ్ అయితే టచ్ అవుతుంది, అందులో ఉన్న ఏ మెమరీ అనేది టచ్ అవుతుందా? అవదు. ప్రింటర్ టచ్ అవుతుంది, మౌస్ టచ్ అవుతుంది. సో అదే ఇచ్చారు. సో అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ కంప్యూటర్? ఆన్సర్ ఏంటంటే ఇది ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ స్టోర్స్, రిట్రీవ్స్ అండ్ ప్రాసెసింగ్ డేటా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంప్యూటర్ అంటే ఏంటి? ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ స్టోర్స్, రిట్రీవ్స్ అండ్ ప్రాసెస్ డేటా అనమాట. 2 వేరియబుల్స్ ఉంటాయి ఇందులో, 0 and 1. And modern computers follows a set of instructions to perform any task. That instructions can be better known as answer programs. So next, which of the following chemical element tetravalent metalloids is used to make integrated circuit chips used in computer? Answer is silicon. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంటిగ్రేటెడ్ సర్క్యూటరీ ఉంటుంది కదా, ఆ చిప్స్ ఏంటి అంటే దేంతో తయారు చేస్తారో అని అడుగుతారు. అది సిలికాన్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోస్లో మొత్తం రిమైనింగ్ అన్నీ కూడా కొద్దిగా నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి అర్థమైందని. లేదంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు కింద సజెషన్ ఇస్తే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.